వామన నీతి. శరీరాకృత పరంగా వామనుడు చిన్నవాడు, గొప్ప బలము, సంకల్పము, సామర్థ్యం అన్నవాడు. ఇంతింతై ఒచుడింతై పోతనామాత్యుడు చెప్పినట్టు ముల్లోకాలను 3 అడుగులలో చుట్టూ చెట్టాడాడు. మహావిష్ణువు దశావతారాల్లో వామన అవతారం 5వది. సురమాత అదితో భర్త కశ్యపుడి ఉపదేశానుసారము వమోభక్షవ్రత ఆచరణ శంఖ చక్రాలలో చతుర్భుజుడు పుట్టినరోజు. దివ్య పనిని త్యజించి ఓటుని రూపములో బాలుడయ్యాడు. అతని మోములో వర్చస్సు, కళాకాంతి ఏమాత్రమూ తగ్గని చూపరులకు కట్టిపడి వేయుట. ఎవరి బాలుడు? త్రిమూర్తులలో ఒకడా సూర్యుడు లేదా అగ్నియ? చర్చలు జరిగాయి. దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధములో బలిచక్రవర్తి ఇంద్రుడి చేతిలో పడిపోయి సావు తప్పి కన్ను లొట్టబోయిన తైన రాక్షస గురువు శుక్రాచార్యుడు అనుగ్రహంలో బతికాడు. విశ్వజిత్ యాగం చేసి స్వర్ణయుగము శక్తివంతమైన ఆయుధాలుగా పొందుతాడు. బలియుగములో కన్ను మూసి కానరాక దేవేంద్రులపై యుద్ధానికి రాక్షస జాతిని ఏకతాటిపైకి తెస్తాడు. అసురులంతా కలిసి అమరావతిపై దండయాత్ర చేయగా దేవతలు భయంతో చెట్టుకొకరు పొట్టకొకరు పరుగులు తీస్తారు. ఇంద్రుడు సింహాసనముకి పని పెడతాడు. బలిచక్రవర్తి ధారశీలి ప్రహ్లాదుడి మనవడు. బలి ధాతృత్వంలో ఎంతో గొప్పదో, ఇచ్చిన మాటకు కోసం దేనికైనా చేయడానికి వెనకాడటం కోసం కనిపించడు. 3 అడుగుల నేల కావాలని యాచించగా సంతోషంగా అంగీకరిస్తాడు. మొదటి అడుగు నేల, 2వ అడుగు నింగి, 3వ అడుగు ఎక్కడ వేయటానికి అని అడగా తన తలను చూపించాడు. బలిచక్రవర్తి నెత్తిపై అమాంతము 3వ అడుగు వేసి పాతాళానికి తొక్కాడు. ఈ ఉదంతము నుంచి 2 విషయాలు తెలుసుకోవాలి. మొదటిది దానగుణము, 2వది ఇచ్చిన మాట కట్టుబడి ఉండుట. విష్ణువే అని తెలిసిన వెనుకాడని వేయలేదు. నిర్భతిఘాత వంచాడు. పాతాళానికి అధో అణగదొక్కి వెనక వేయలేదు. కాయానుగుణముగా మంచి గుణాలు కొన్ని షరతులు వర్తిస్తాయి. అడిగిన వారికి అడిగినట్లు దానం చేస్తూ పోతే పరిస్థితి వేరే రకం. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కష్టాల్లో ఉన్నారు పాపం అనుకుంటే మన ఇష్టములో పడే ప్రమాదం ఉంది. మాట ఇచ్చేటప్పుడు వెనుక ముందు చూసి ఆలోచించి మాట ఇవ్వాలి. తీర్చగల శక్తి ఉన్నప్పుడే అప్పు తీసుకోవాలి, లేకపోతే ఏదో రకం బలి అవుతాడు. డబ్బు విషయంలో వామన నీతిని మారవద్దు.